ఇప్పుడు చూస్తున్నారు కదండీ! ఈ బ్యూటిఫుల్ డిజైన్. ఇది వచ్చేసి ఆన్‌లైన్‌లో చూసాను. చూసి కస్టమర్ తీసుకొనొచ్చారు ఇది. సో, వాళ్ళు అడిగినట్టుగానే నేను పర్చేస్ చేయడం అనేది జరిగింది డిజైన్ అయితే. యాక్చువల్‌గా ఏదైనా పాట్ గాని, డ్రాప్ గాని ఇప్పుడు రెగ్యులర్‌గా యూ నెక్‌లోనే కట్ వర్క్ అనేది చూస్తున్నాము. ఇదొచ్చేసి పైన బోట్ వచ్చేసి కింద డ్రాప్ షేప్‌లో వచ్చిందండి వర్క్. వర్క్ అయితే చాలా బావుంది. అయితే మొత్తం కూడా కట్ వర్క్ అనేది ఇచ్చారు. సో, ఈ కట్ వర్క్ చేసేది మనం వర్క్ ఎట్లా చేస్తామో స్టిచ్చింగ్ చేయడంలో కూడా అంత పర్ఫెక్షన్‌గా ఉంటే చాలా బావుంటుందండి. ఇది బ్యాక్ బోట్ వచ్చింది. కింద డ్రాప్ షేప్ వచ్చింది. శారీలో కలర్ మొత్తం పీచ్ ఉంది. సో, మనం డార్క్ పీచ్. సో, డార్క్ పీచ్ అండ్ సిల్వర్ గోల్డ్ జరీ అనేది యూజ్ చేసి వర్క్ చేయడం జరిగింది. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌లో జస్ట్ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కస్టమర్‌కి ఎల్బో హ్యాండ్ అండి 10 ఇంచెస్. సో, నేనైతే కింద ఒక బంచ్ లాగా తీసేసుకొని బూటా అనేది చేశాను. యాక్చువల్‌గా దీనికి ఇంకా కుందన్స్ వర్క్ అనేది అవ్వలేదండి. అయిపోయాక మళ్ళీ పాసిబుల్ ఉందంటే నేను మీకు వీడియో చేసి చూపెట్టడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా మన దగ్గర వర్క్ ఉందండి. ఇది కూడా చూస్తున్నారు కదండీ! ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే చెప్పాలి. ఇంకా కుందన్స్ అనేది స్టిచ్ చేయలేదు. సో, ఇది బ్యాగ్ తీసుకున్నాము. ఇది అయితే ఈరోజు ఈవినింగ్ డెలివరీ అవుతుంది. సో, అందుకని చెప్పేసి నేను అయిపోయిన వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ వ్యూ. కుందన్స్ అనేది ఎక్కడ పెట్టాలి, ఏంటి అనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. జనరల్‌గా కుందన్స్ మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే ఇవి లీఫ్ షేప్ కదండీ! లీఫ్ షేప్‌లో పెద్దది అనేది నేను తీసుకున్నాను. ఇది తిలకం షేప్. తిలకం షేప్ అంటే చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి. తిలకం షేప్ ఉంది కాబట్టి దానిలో చిన్న సైజ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ కుందన్స్ తర్వాత కింద డాట్స్ అనేది ఉంది. ఆ డాట్స్ పైన చక్రీస్ అనేది మనం పెట్టాము. ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా వరకు బ్లౌజెస్ ఉన్నాయి. సో, అవన్నీ చాలా బ్లౌజెస్ ఉన్నాయి. సో, అవన్నీ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేయడము, ఇంకా కుందన్ వర్క్ అదంతా పెండింగ్ ఉంది. సో, అందుకే చేయలేదండి. ఇది చూసారు కదండీ! ఇప్పటివరకు నేను చూయించిన కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.